వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. విజయనగరం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. పిన్ని పైన కోపంతో ఒక వ్యక్తి తన పిన్నిని చంపేందుకు ప్రయత్నించాడు. తన ఆరోగ్యం తన పిన్ని వల్లే క్షీణించిందని, తన ఆస్తి వాట కూడా తన పిన్ని వల్లే పోయిందని చెప్పి ఒక కుమారుడు తన పిన్నిని చంపేందుకు ప్రయత్నించాడు, అది కూడా ఒక కత్తిపీటతో. అసలు ఏం జరిగింది, తర్వాత ఏమైంది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో జరిగింది. ఆమె పేరు కారాగాని పద్మ. ఇప్పుడు ఎవరైతే చంపేందుకు ప్రయత్నిస్తాడని చెప్తున్నామో అతని పేరు కిరణ్. కారాగాని పద్మకి పైడిరాజు అనే ఒక హస్బెండ్ కూడా ఉన్నాడు. అయితే ఆ ఊర్లో కానీ అక్కడున్న స్థానికులు కానీ చాలామంది కూడా ఈ కారాగాని పద్మకి భయపడతారు. ఎందుకో తెలుసా? ఆమె చాతుబడులు చేస్తుందని, చిల్లంగి పెడతాదని, అలాగే బాణావతి చేస్తుందని, ఇలాంటి మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మే ప్రజలు అక్కడ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అయితే అదే నమ్మి ఆమె ఈ రకంగా చేస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం చెడిపోవాలన్నా, ఎవరి కాలు చెయ్య ఇలా తిప్పేయాలన్నా, మెడకాయ తిప్పేయాలన్నా, చేతులు కాళ్ళు వంకరలైపోవాలన్నా, ప్రాణాలు పోవాలన్నా ఈమె చేస్తుందంటూ కూడా చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఆమె చిల్లంగి చేస్తుంది, ఆమె మంత్రవైద్యాలు చేస్తుంది, ఆమె ఒక పెద్ద మంత్రగత్తె అంటూ కూడా చెప్పుకుంటున్నారు చాలామంది. అయితే రీసెంట్గా కారాగాని పద్మ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో పైడిరాజు, అయితే పైడిరాజుకి ఆస్తి తగాదాలు వచ్చాయి, అంటే అన్నదమ్ముల మధ్య. అయితే పైడిరాజు అన్నబిడ్డ కిరణ్ ఇతని పిన్ని చాతబడి చేస్తుంది, చెల్లంగి పెడుతుంది అనేది పూర్తిగా నమ్మేవాడు. ఈ ఆస్తి పంపకాల విషయంలో కూడా మనకి తక్కువ వాటా రావడానికి రీజన్ ఈ పిన్ని ఒక చేతబడి చేసేస్తుంది, అందుకనే మనకి తక్కువగా ఆ వాటా వచ్చిందంటూ కూడా అతను అనుకున్నాడు. అలాగే కిరణ్ కూడా కొన్నేళ్ళుగా అతనికి ఆరోగ్య పరిస్థితి అంత బాగుండదు. అయితే తన పిన్ని చేతబడి చేయడం వల్లే, తన పిన్ని చిల్లంగి పెట్టడం వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందని చాలా బలంగా నమ్మాడు. ఒకరోజు కిరణ్ ఇంటి ముందు కొన్ని నిమ్మకాయలు కనిపించి కిరణ్ చాలా భయపడిపోయాడు. అంటే నాకెవరో చేతబడి చేసేశారు, ఇంకా నన్ను చంపేయడమే ఇంకా వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు, నన్ను ఎలా అయినా సరే చంపేస్తారని చెప్పేసి చాలా భయపడ్డాడు, బాధపడ్డాడు. కోపం కూడా అంతే రకంగా తెచ్చుకున్నాడు కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరు చేస్తుందనేది తనకి తెలుస్తూ ఉంది. నిజానికి ఆమె చేసిందా చేయలేదా అనేది ఎవరు కూడా చెప్పలేరు. కానీ అతను నమ్ముతున్నాడు, తన పిన్ని ఎవరైతే పద్మ అనే ఒక మహిళ ఉందో ఆమె ఈ రకంగా నాకు చేస్తుందనేది మాత్రం తను నమ్ముతున్నాడు. అయితే ఇటు ఆస్తి విషయంలో కూడా గొడవలు ఉన్నాయి, ఇటు తన ఆరోగ్య పరిస్థితి, తనపైన కొన్ని భయం కూడా ఉంది. ఇదంతా కూడా ఆమె చేసిందనే ఒక కోపం కూడా ఉంది. సో ఇంకా పిన్నిని చంపేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఆ కోపంతో రగిలిపోయిన ఆ కిరణ్ ఆ పిన్ని ఉంటున్న, ఆ పద్మగారు ఉంటున్న ఆ నివాసంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా నా ఆరోగ్యాన్ని క్షీణిస్తావు, నా ఆరోగ్యాన్ని దెబ్బతీసేటట్టుకు మంత్రాలు చేస్తామంటూ కూడా ఆమె పైన దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఒక కత్తిపీటతో ఒక వేటు వేశాడు. దాని తర్వాత ఆ పద్మగారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అలా గుమ్మం వరకు రాగానే అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, తీవ్ర రక్తస్రావం అయింది. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యలోనే ఆ పద్మ చనిపోయింది. అయితే ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఇలాంటి చిల్లంగి, బాణావతి అనే మూఢనమ్మకాలని ఇంకా నమ్ముతున్నారా? ఎవరో ఏదో చేసేస్తుంటే మరి ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు డాక్టర్లు ఎందుకు? మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? మాత్రలు ఎందుకు వేసుకోవడం? మెడిసిన్స్ ఎందుకు వేసుకోవడం? ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు న్యాయం చేసేస్తారు కదా. సో ఇప్పటికైనా ఆలోచించండి. మనకి భక్తి ఉండాలి, భయం ఉండకూడదు. ఇక్కడ భయం కనిపిస్తోంది, భయంతోనే ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ పద్మకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారట. సో ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి బయటికి వచ్చే ప్రయత్నం చేయాలి. లేదంటే మాత్రం ఇలా భయంతో పాటే వాళ్ళు జీవితాంతకాలం బ్రతికే అవకాశం ఉంటుంది. రైట్, ఇది అక్కడ జరిగింది. సో ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. అలాగే ఈ చిల్లంగి, బాణావతి అనే దాని గురించి కూడా నేను తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ చిల్లంగి అనేది చేతబడులు, నిమ్మకాయలు, మిరపకాయలు, కొంచెం ఉప్పు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా తెచ్చి ఒక మట్టితో చిన్న బొమ్మను చేసి ఏదో మంత్రాలు చేస్తున్నట్టు భయపెట్టేస్తారనమాట. అదంతా ఫేక్, ఏం ఉండదు. అయితే చిల్లంగి అనే దాని గురించి ఇప్పటికీ ఆ విజయనగరం
చాలా ప్రాంతాల్లో కూడా, చాలా విలేజెస్లో కూడా ఇప్పటికీ దీని గురించి చాలామంది భయపడుతున్నారు. సో గాయస్, ఇది అక్కడ జరిగిన సంఘటన. మీరేమంటారు వీటిపైన గురించి? ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో తెలియపరచండి.